ఓం నమః శివాయ. నల్గొండ జిల్లా వెంబై గ్రామం నుండి విచ్చేసిన వై నరసిరెడ్డి నవనీత దంపతులు అక్షయ తృతీయ సందర్భంగా అమ్మా నాన్న అనాథాశ్రమాన్ని సందర్శించి శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు పొందారు. మాధవ సేవలో భాగంగా ముందుగా దంపతులిద్దరూ శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకొని వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామమైన మధునోళ్ల గోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. మధునోళ్ల గోత్రోద్భవస్య నర్సిరెడ్డి నామదేశ్య నవనీత నామదేశ్య సకుటుంబానాం తదః సకుటుంబానాం నమస్కారం చేసుకుని సబాంధవానాం సకల క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య పరమేశ్వరి పుణ్యలింగేశ్వర స్వామిని అనుగ్రహ ఫలప్రసాద సిద్ధ్యర్థం యథాశక్తి పుష్పపూజామహం కరిష్యేం. పుణ్యలింగేశ్వర స్వామియే నమః. పరమ పవిత్రమైన శివలింగానికి అభిషేకం చేసి వర్ణనాతీతమైన ఆనందాన్ని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. సేవామూర్తి నరసిరెడ్డి గారు స్వామి ఎదుట ఘంటానాదం చేయగా అర్చకులు శివయ్యకు కర్పూర నీరాజనం సమర్పించారు. ఆ దివ్య హారతిని భక్తులకు అందించి అక్షింతలతో ఆశీర్వదించారు. శంభో శంకర హర హర నమ శివార్పణమస్తి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. పరమేశ్వరానుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. అనంతరం ఆరోగ్య సిరి సంపదలు కలగాలని ప్రార్థిస్తూ దంపతులిద్దరూ యాగాన్ని పూర్తి చేశారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకొని శరవేగంగా నిర్మిస్తున్న శైవక్షేత్ర నిర్మాణానికి ఇటుకలు అందించి శంకరుని కృపకు పాత్రులయ్యారు. మానవ సేవలో భాగంగా సేవాశ్రమాన్ని సందర్శించి అక్షయ తృతీయ పవిత్రతను మరింత గొప్పగా చాటుతూ అభాగ్యుల మనుగడ నిమిత్తం బియ్యము, కూరగాయలను అందించి మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచారు. అక్షయ తృతీయ శుభదినాన వారి భక్తిని, ధాతృత్వాన్ని చాటుతూ అభాగ్యులకు అండగా నిలిచిన ఈ పుణ్యమూర్తుల కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అనంతమైన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇక్కడ ఈ గట్టిశంకర్ గారు ఇంత అనాథలకు ఇన్ని విధాలుగా సేవ చేయడానికి నిశ్చయించుకున్నందుకు మనవంతు సాయంగా ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా ఒక 50 కేజీలు బియ్యం, కొన్ని కూరగాయలు వగైరాలు ఆశ్రమానికి ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి ఆశ్రమం ఇంకా డెవలప్ కావాలని, దానికి నా వంతు కూడా భవిష్యత్తులో ఏదైనా అవకాశం ఉంటే నేను సాయం చేయగలనని కూడా తెలియజేసుకుంటున్నాను. టెంపుల్ అంటే ఇక అది నిర్మాణం జరుగుతున్నది, మంచి అనిపిస్తున్నది. ఇక్కడ రేపు 10వ నెలలో జరగబోయే హోమంలో కూడా చండీ హోమంకు మేము పార్టిసిపేట్ అవుతామని ఆల్రెడీ అడ్వాన్స్ కూడా పే చేయడం జరిగింది. ఆశ్రమం కానీ టెంపుల్ కానీ డెవలప్ కావడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలో నిత్యాన్నదానం ఓ మహాయజ్ఞంలా సాగుతుంది. గత 15 ఏళ్ల నుండి అన్నదానం నిర్విరామంగా జరుగుతుందంటే మీరందిస్తున్న సహకారం వల్లనే. వారికి ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం నాణ్యమైన బియ్యంతో అన్నదానం చేయడం జరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేక వంటశాల ఉంది. అందులో 5 వంటవాళ్లు నిత్యము వంట చేస్తుంటారు. ప్రతిరోజు వివిధ రకాల తాజా కూరగాయలతో వారికి కూర వండడంతో పాటు సాంబారు వండుతారు. అనాథులకు అన్నట్టు కాకుండా ఇంటి వంటల కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది.